హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. వర్షం పడుతూ ఉంది. అందుకనేసి వేడి వేడిగా బోండా వేద్దామనేసి వేస్తున్నాను. ఇంకా బోండా టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇంకా ఈ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి అందులో ఒక కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి వేసుకునేసి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3, పెద్దగా ఉల్లిపాయ ఒకటి, కొద్దిగా అల్లము, అలాగే కొత్తిమీర, ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా చాలా చిన్నగా చాప్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే వీటన్నిటిని కూడా ఈ మిక్సింగ్ బౌల్‌లోకైతే యాడ్ చేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్. ఆనియన్ అయితే నేను చాలా పెద్దగా ఉన్నదైతే కట్ చేసుకున్నాను. మీకు చిన్నగా ఉంటే గన 2 అయితే వేసుకోండి. ఆనియన్ బోండా కాబట్టి కొంచెం ఆనియన్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బావుంటుందనేసి. ఇంకా ఇక్కడైతే హాఫ్ స్పూన్ అంతా కారం పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. కారం అయితే చూసుకోండి. మనము ఆల్రెడీ పచ్చిమిర్చి ఒక 3 యాడ్ చేశాం కాబట్టి, దాన్ని బట్టి కారం పొడైతే యాడ్ చేసేసుకోండి. ఇంకా రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసుకునేసి, ఫస్టు నీళ్లు వేయకుండా ఈ విధంగా అంతా గూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తోనే పిండినైతే కలుపుకోండి. బాగా కలుస్తుంది. ఇంకా ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనమైతే పిండినైతే కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అయితే మనం బోండా వేసే కన్సిస్టెన్సీ వస్తుంది గదా! అంతవరకైతే కొద్దిగా నీళ్లు వేసేసుకునేసి కలిపేసుకోవాలి. ఇంకా ఒకేసారి నీళ్లు వేసేస్తే మనకి అంత బాగా మిక్స్ అవ్వదు. ఇంకా నీళ్లయితే ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం యాడ్ చేసేసుకుంటూ పిండినైతే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి అందులో అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి బావుంటుందనేసి ఈ కడాయి అయితే పెట్టేసుకున్నాము. అంతే కాకుండా ఈ క్యాస్ట్ ఐరన్ కొంచెం బెనిఫిట్ ఉంటుంది. మనకి ఫుడ్ అంతా కూడా ఈవెన్‌గా కుక్ అవుతుంది. అందుకనేసి నేను డీప్ ఫ్రైకి ఈ కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను 4 బోండాలు వేసేసుకునేసి చెక్ చేస్తున్నాననమాట. ఫస్ట్ ఉప్పు, కారము అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసేసుకునేసి, ఇంకా అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్‌గా ఉంటే కన వేసేసుకోవచ్చు. మాకైతే నేను కొంచెం కారం అనేది కొంచెం తక్కువగానే వేశాను. ఎందుకంటే నాకు పాప ఉంది కాబట్టి, ఇంకా తను ఎక్కువ కారం తినలేదు కాబట్టి కొంచెం తగ్గించాను. మీకు కావాలంటే ఈ టైంలో కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ గూడా సరిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఇంకా నెక్స్ట్ వాయి గూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మనకి బాగా అంతా కూడా బోండా అంతా కూడా ఈవెన్‌గా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం మనకి క్రిస్పీగా కావాలంటే ఇంకొంసేపు అయితే ఫ్రై చేయాలి. లేదంటే ఈ టైంలో అయితే మనము ఈ కలర్ వచ్చేటప్పటికి బోండాలంతా కూడా తీసేసుకోవచ్చు. ఇంకా అంతా కూడా కంప్లీట్‌గా నేనైతే అన్నీ కూడా వేసేసుకున్నాను బోండాలు మొత్తము. ఇంకా టేస్ట్ కూడా చేసాము ఆల్రెడీ. ఇంకా చాలా బాగొచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌లో ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అంతే అండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.